గౌరవ్‌కి తెలుగు లాంగ్వేజ్ రాదు. సరే రాలేదని చెప్పేసి తనేం నెగ్లిజెంట్‌గా కూర్చొని ఏమి ప్రయత్నించకుండా, ఏం చేయకుండా అయితే ఏం లేడు. ఎవరైనా కొత్త పదాలు ఏమైనా నేర్పించినా కూడా నేర్చుకుంటున్నాడు. కానీ దివ్య విషయంలో నాకైతే క్లియర్ కట్‌గా ఏమర్థమవుతుందంటే, తనకి తెలుగు రాదు గదా! నేను ఎలాగైనా ఏమైనా మాట్లాడతానని చెప్పేసి తన పాయింట్స్ ఏదైనా ఉంటే ఓన్లీ తెలుగులోనే తనకు అర్థం కాని విధంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ గట్టిగా వాయిస్ అయితే ఫుల్ రైజ్ చేస్తుంది. అసలు కరెక్టే కాదు. ఎందుకంటే నీకు లాంగ్వేజ్ రానప్పుడు నువ్వు చెప్పడానికి ట్రై చేయాలి. తనకు అర్థమయ్యే విధాలా కన్వే చేయడానికి ట్రై చేయాలి. మీరు అనుకోవచ్చు ఇది తెలుగు షో ఓన్లీ హిందీ వాళ్ళు ఎందుకు తేవడం అది అని సరి అలా అనుకోవచ్చు. కానీ తెచ్చినప్పటికీ ఏదైనా ఉన్నాడు కదా కంటెస్టెంట్ ఉన్నప్పటికీ అతనికి కూడా ఒక ప్రియారిటీ ఇచ్చి అర్థమయ్యే విధంగా చెప్పాలి. దివ్య అయితే ఫస్ట్ తను వచ్చినప్పటి నుంచి నాకు బాగా క్లియర్ కట్‌గా అర్థమైందంటే గౌరవ్ తనకి నచ్చలేదు. సో తనతో ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా తనకు అర్థమయ్యే విధంగా చెప్పనీకైతే ట్రై చేయట్లేదు. సో తనకు అర్థం కాదు కదా అని చెప్పేసి మొత్తం వేరే టోన్‌లో గట్టిగా వాయిస్ అయితే రైజ్ చేస్తుంది. అసలు అది ఎంత మటుకు కరెక్ట్ అయితే కానే కాదు. ఎందుకంటే మొన్న జరిగిన ఒక టాస్క్‌లో కూడా తను వేరే వాళ్ళు ఎగ్ అడిగారు. అక్కడ బాయిల్డ్ ఎగ్గు అది ఆమ్లెట్ అడిగితే తను చేయలేదని చెప్పేసి, "నువ్వు చేస్తే చెయ్యి. నువ్వు చేయకుంటే నువ్వు బాత్రూమ్ చెయ్యి" అని చెప్పేసి అలా అంటది. కెప్టెన్‌గా నువ్వు ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు చేయకుండా నేను ఫుడ్ పెట్టను అది ఇది అని చెప్పేసి అసలు అలా మాట్లాడుతది. తనకు తెలుగు గాని వచ్చినంటే గట్టిగా మాట్లాడి మంచి పాయింట్స్ పెట్టి గేమ్‌ని చేంజ్ చేసేవాడు అని చెప్పేసి నాకు అతని మీద ఒక ఒపీనియన్ ఉంది. కానీ దివ్య అయితే అసలు తనకి తెలుగు రాదు కదా! ఏదో విధంగా తనని డామినేట్ చేద్దాం, అందాం, ఏం అర్థం కాదు కదా! ఏం చేస్తాడు తెలుగు రాదు కదా! అని చెప్పేసి అర్థం కానోడు ఎవడైనా ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడని చెప్పేసి అలా సెన్స్‌లో అలా మాట్లాడుతుంది. అసలు అది కరెక్టే కాదు. తను ఇంకా క్లెవర్‌గా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పేసి అలా అనుకుంటుంది. ఇంకొకటి తన పర్స్పెక్టివ్‌లో ఇంకోటి ఏముందంటే తనూజ, భరణి వాళ్ళిద్దరూ ఇంపార్టెన్స్ వాళ్ళకే ఉంటది. నాకైతే ఇంపార్టెన్స్ ఇయ్యరు అనే సెన్స్‌లో అలా ఉంటుంది. తన సపోర్ట్ అయితే కోరుకుంటుంది. ఇంకా భరణి గారి సపోర్ట్ అయితే. స్టిల్ అలానే ఉంది. ఇంకా ఇప్పుడు ఈ వీక్ మొత్తం అబ్జర్వ్ చేస్తే నాకు ఇమ్మాన్యుయల్ గేమ్ కూడా అసలు నచ్చలేదు. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి సేఫ్‌గానే ఉన్నాడు. నామినేషన్స్‌లోకి రావట్లేదు. సరే నామినేషన్స్‌కి రావడం రాకపోవడం అక్కడ అది వేరే పర్స్పెక్టివ్. ఫస్ట్ టైం కెప్టెన్ అయినాడు. సెకండ్ టైం కూడా అందరిని మానిప్యులేట్ చేసి ఏదో విధంగా కెప్టెన్ అవ్వనీకైతే మళ్ళీ ట్రై చేస్తున్నాడు. అక్కడ ఆయన తప్పు లేదేమో కానీ ఇంకొకటి అక్కడ ఉన్న కంటెస్టెన్సీ తప్పు అని చెప్పి నాకైతే క్లియర్ కట్‌గా అర్థమైంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యావు. ఇంకా అవ్వనోళ్ళని చాలామంది ఉన్నామని చెప్పేసి పాయింట్ పెట్టి మాట్లాడే వాళ్ళు గట్టిగా ఎవరు లేరు. అసలు ఆ గేమ్ ఏంటో అసలు ప్రతి ఒక్కరిలో ఒక వీక్‌నెస్ ఉంది. ఇలానే ఉంటే షో మటుకు ఖచ్చితంగా డౌన్ అయితదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఇమ్మాన్యుయల్ కామెడీ చేస్తాడు, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు, అన్నీ ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ కన్నింగ్ కూడా ఉంది. కొంచెం సేఫ్టీ కూడా ఆడుతున్నాడు. ఆ సేఫ్టీ పక్కన పెట్టి ఇంకా కొంచెం మంచిగా ఆడితే ఆడియన్స్ సపోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాదని చెప్పి అలానే ఉంటే ఉన్న పలంగా లాస్ట్ సీజన్లో సందీప్ మాస్టర్ ఒక్కసారిగా బయటకు వచ్చేసాడు కదా! సో అలానే ఈయన కూడా బయటకు వచ్చేసినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇంకొకటి రాము రాథోడు ఫుల్ హోమ్ సిక్. ఒక చిన్నపిల్లని హాస్టల్లో పెడితే వాళ్ళ పేరెంట్స్ కోసం ఎలా వెయిట్ చేస్తాడో సేమ్ అదే ఫీల్ అట్లే ఉంది. అసలు ఆయన గేమ్ ఆడాలి అనే ఎంతూజియాజం కానీ స్పోర్టీ కానీ ఇంకా ట్రై చేద్దాం గట్టిగా చేద్దాం అనేది అయితే ఏం లేదు. కొంచెం చిన్నపిల్లలు ఎలా హోమ్ సిక్లా ఫీల్ అవుతారో సేమ్ అలానే ఉన్నాడు. అంత సీరియస్గా ఆడలేదు అనే నాకైతే అనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ ఇంకా మాదిరి గారు ఎలిమినేట్ అయ్యారు కదా! సో ఆయన వెళ్ళినప్పటి నుంచి మీకు గేమ్ ఏమైనా చేంజ్ అయిందా? లేదంటే గేమ్ ఏమన్నా మారిందా? అలా ఏమన్నా అనిపించిందా అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. వీళ్ళ ముగ్గురు గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరిలో ఒక మైనస్ అయితే ఉన్నాయి ఈ సీజన్లో నాకైతే పక్కా క్లారిటీగా అర్థమైంది. బర్నీ గారు అయితే 100% స్టిల్ ఇంకా సేఫ్ గేమే ఆడుతున్నాడు ఆయన. ఎంతసేపు ఉన్నా ఏదో విధంగా సేఫ్గా మాట్లాడు. యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే కొంచెం వైలెంట్ అవ్వాలి, వైలెంట్ అయ్యి గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు తనుజ కానీ ఇప్పుడు ఇంకొకరు ఈ దివ్య కానీ ఇద్దరు వాళ్ళ పాయింట్స్ చెప్తున్నారు. నామినేషన్స్లో కూడా మనం నామినేట్ చేసింది దివ్య. నామినేట్ చేసినప్పుడు పాయింట్స్ ఎంత గట్టిగా మాట్లాడలేకపోయినాడు. ఇమ్మాన్యుయల్ కూడా అంతే. ఇమ్మాన్యుయల్ పాయింట్స్ ఇద్దరు కొట్లాడుకున్నారు ఆ రోజు, తనుజ ఇమ్మాన్యుయల్. కానీ ఇద్దరు మళ్ళీ కలిసిపోయి ఇంకా ఆ సెన్స్లో ఎలా ఉందో మరి అలా అయితే అది కూడా కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమంటారు? బర్నీ గారు చాలా ఇంకా సేఫ్ ఆడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు తను అలానే ఇంకా రేలంగి మామయ్య అని చెప్పేసి అన్నీ కూడా తప్పలేదేమో. ఎందుకంటే అంతే చూసి ఆడియన్స్కి సేఫే అనిపిస్తుంది ఆయన గేమ్ అయితే. తనుజ పాయింట్ టు పాయింట్ పెడుతుంది. పాయింట్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి ఇంతవరకు. సో కెప్టెన్ అయితే ఇంకా తనైతే అవ్వలేదు. సెకండ్ టైం మళ్ళీ ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయినాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.